హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేనండి గుంటూరు గోంగూర పప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గుంటూరు గోంగూర అయితే మంచి స్మెల్తో ఉంటుందండి. పప్పులో వేసినా సరే పప్పుకి మంచి స్మెల్ని, టేస్ట్ని కూడా ఇస్తుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ ఆకుతోటి, ఈ గుంటూరు ఆకుతోటి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు తిన్నాక మీకే తెలుస్తుందండి. ముందుగా అయితే అండి నేను ఒక గ్లాసు వరకు పప్పును తీసుకున్నానండి. దాన్ని బాగా 1-2 సార్లు కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని మనం పక్కన ఉంచేసుకుందామండి. ఈ లోపల అయితే అండి ఆకుని నేను ఒక కట్ట వరకు తీసుకున్నానండి గోంగూరని. చూసారా, అదేనండి గుంటూరు గోంగూర. ఇదే పచ్చళ్ళ గోంగూర అని కూడా అంటారండి. దీంతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 1-2 సార్లు నీళ్ళతోటి కడిగేసుకొని వడబుట్టకేసుకొని ఉంచుకున్నానండి ముందుగా. తరువాత అండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. దీనిలోకండి కారం కన్నా కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి ఈ పప్పులోకి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, నేను చూపించిన విధంగా కోసేసుకోండి, సరిపోతుంది. రెండుగా మధ్యలోకి చీల్చేసుకొని తర్వాత అండి ఉల్లిపాయలని కూడా సన్నగా కోసేసుకోండి. తర్వాత టమాటాలని కూడా ముచ్చికలైతే తీసేసేసుకోండి. మీరు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. సన్నగా కోసేసుకోండి టమాటాలని, ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని అయితే అండి. ఇప్పుడు మనం పప్పును కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి పక్కన. ఆ పప్పులోకైతే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత కడిగి పెట్టుకొని ఉంచుకున్నటువంటి గోంగూరను కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఈ గోంగూరతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఉడికేటప్పుడు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది పచ్చళ్ళకే కాదండి, పప్పులో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత మనం పసుపుని ఈ ఈ గోంగూర అండి పులుపు ఉండదండి, కొంచెం ఒగురుగా ఉంటుంది. కాబట్టి మనము మిగతా ఆకుకూరల్లో ఏ విధంగా అయితే చింతపండుని పెట్టుకుంటామో అదేవిధంగా పప్పుకు సరిపోయే విధంగా చింతపండునైతే పెట్టుకోండి. ఇది పులుపు ఉండదండి పెద్దగా. చూసి వేసుకోండి చింతపండుని మీరైతే. తరువాత అండి కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక 4-5 విజిల్స్ వచ్చిందాక మనం కుక్కర్ని అయితే స్టవ్ మీద ఉంచేసుకుందామండి. 4-5 విజిల్స్ అయితే రావాలండి తప్పకుండా, అప్పుడే పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. చూసారా, కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది, ఆరిపోయింది కూడా అండి. ఇప్పుడైతే నేను మూత తీసేసుకున్నానండి. ఇందాక కారాన్ని యాడ్ చేయలేదు కదా మనం. ఇప్పుడైతే అండి రాళ్ళ ఉప్పుని, పచ్చిమిరపకాయలు ఇందాక పప్పుకు సరిపోయే విధంగా వేసుకున్నామండి. కారం సరిపోదు కాబట్టి నేను కొంచెం కారాన్ని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మీరు అచ్చంగా పచ్చిమిరకాయలతో అయినా సరే చేసుకోండి, లేదంటే ఇలాగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని అయితే చేసుకోవచ్చండి. తర్వాత ఒక్క 5 నిమిషాలండి కారం పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకొని మెత్తగా పప్పు తెడ్డు తీసుకొని వెలిగించుకుందామండి. పప్పు అయితే మెత్తగా వెలిగిందండి. ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందామండి. చూసారా ఎంత మెత్తగా వెనిపేసుకున్నాను పప్పుని. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే 2 రోజుల వరకు బయటే నిలవ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అసలు ఏం పెట్టక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అండి పప్పు వెనుపుకున్నాం కదా, ఇప్పుడు దానిలోకి మనం తాలింపునైతే రెడీ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలని, తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకుందామండి. అవి ఎర్రగా వేగాలండి. తర్వాత చిన్నులపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా కొట్టి పక్కన ఉంచుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరమేం లేదండి. చిన్నులపాయి పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ పప్పు తాలింపులోకి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే తాలింపు వేగిపోయిందండి. దీనిలోకి తిరగమాత అయితే వేసేసుకుందామండి పప్పుని ఈ తాలింపులోకి. చూసారా, నేను చూపించిన విధంగా తిరగమాత అయితే వేసేసుకోండి పప్పుని తాలింపులోకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఈ పప్పులో, ఈ ఆకు వలన వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు గోంగూర పప్పండి ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉండేటువంటి గుంటూరు గోంగూర పప్పండి ఇది.